ఈ బూందీ మిఠాయిని చూస్తుంటే స్వీట్ షాప్లో నుంచి తెచ్చుకున్నట్టుంది కదా. మీరు కూడా ఇలానే చేసేయగలుగుతారు. అసలు ఎలా చేసుకోవాలి, ఏం వాడాలి, అవే ఎందుకు వాడాలి, పాకం ఎంతవరకు రానివ్వాలి, అన్ని రకాల టిప్స్ కొలతలు చూపిస్తాను. అసలు ఫెయిల్ అవ్వడమే ఉండదు. బెల్లం ఏది తీసుకుంటే ఇలా గట్టిగా చెక్కలా వస్తుంది, ఫుడ్ కలర్ కానీ సోడా కానీ వాడకుండా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎలా చేసుకోవాలి, పర్ఫెక్ట్ మెథడ్లో చేస్తాను. చూసి చేశారంటే పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళందరూ సూపర్గా ఉందని మెచ్చుకుంటారు, పక్కా గ్యారంటీ. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. బెల్లం మిఠాయికి శనగపిండి, బియ్యం పిండి కావాలి. ఇవి 2 శనగపిండిలు ఆడిచ్చాను. శనగపప్పుని 2 గంటలు ఎండలో పెట్టి మిల్లి పట్టించాను. ఇది పిండిలా కాకుండా కాస్త మొరుంగా ఆడిచ్చాను. ఇది చెక్క మిఠాయి, అంటే అదే ఇప్పుడు మనం చేసుకునే గట్టి మిఠాయి, కరకజ్జం అంటారు కదా, చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా శనగపప్పుని 2 గంటలు ఎండలో పెట్టి మిల్లి పట్టించాను, కానీ ఇది బాగా మెత్తగా ఆడించాను. ఇది బూందీ లడ్డు చేసుకుంటాం కదా, పంచదార వేసి, దానికోసం చాలా బాగుంటది. ఇప్పుడు నేను ఇలా మొరుంగా ఆడిచ్చిన పిండితో చేస్తాను. దీనివల్ల బూందీ త్వరగా వేగి కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిలవన్న కరకజ్జం మెత్తబడకుండా గుల్లగా ఉంటది అని నేను ఇలా చేస్తాను. మామూలుగా మెత్తపిండితో కూడా చేసేసుకోవచ్చు. ఇది వరిపిండి. రేషన్ బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి 1 గంట నానబెట్టి నీళ్లు వంచేసి ఎండలో ఒక 6 గంటలు ఎండబెట్టి ఇలా మిల్లు పట్టించి ఆడించాను. ఇలా ఎండబెట్టి మిల్లు ఆడిచిన పిండిలు పిండి వంటకి చాలా బాగుంటాయి. ముందు నూనె ఎక్కువ పీల్చుకోవు, త్వరగా వేగుతాయి, ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి. నేను అరిసెలు పోకండలు చేసిన వీడియోలో చూపించాను కదా రేషన్ బియ్యం ఎందుకు వాడాలో, ఒకసారి అది చూడండి, మీకు ఐడియా వస్తుంది. పిండిలు అయితే ఇవి కావాలి. ఇప్పుడు బూందీ వేసుకోవడానికి బూందీ చట్రాలని ఉంటాయి, అవి కావాలి. ఇది పాతది, ఇంతకు ముందు నేను దీన్ని వాడేదాన్ని, ఈ మధ్య ఇది తీసుకున్నాను. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇది కూడా బాగానే ఉంటుంది. ఇదైతే కాస్త అలవాటు ఉండాలి, ఇదైతే ఎవరైనా చేసేయచ్చు. ఇవి తప్పనిసరిగా ఉంటేనే మంచిది. అలా కాకుండా మనం వడలు, గారెలు తీసుకునే చిల్లుల గరిటె ఉంటుంది కదా, దాంతో వేయచ్చు, కానీ చాలా కష్టం, కొద్ది కొద్దిగా వేసి చేయాలి. దానికంటే బూందీ చట్రం వాడుకుంటే మంచిది. అలాగే బూందీ వేయించుకోవడానికి మూకిడి ఇనుపది పెట్టుకుంటే బాగా వేడి కాపుతుంది. లోతు కూడా కాస్త ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. బూందీ వేగుతున్నప్పుడు నూనె పైకి పొంగుతుంది, అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. బూందీకి పిండి కలుపుకునే ముందే ఆయిల్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఎందుకంటే పిండి కలిపిన వెంటనే బూందీని దేవేసుకుంటే పిండి ఎక్కువ నానకుండా ఉండడం వల్ల బూందీ చక్కగా త్వరగా వేగుతుంది. ఇప్పుడు పిండి కలుపుకుందాము. ముందు పిండిలు జల్లించుకోవాలి. ఇది పిండి జల్లిడ, ఇది మొరుం జల్లిడ. ఇది మొరుం పిండి కాబట్టి దీంతో జల్లిస్తున్నాను. తప్పకుండా పిండిలు జల్లించుకోవాలి. ఏదైనా పెద్ద గింజ లాంటివి ఉంటే వచ్చేస్తాయి. అలానే బియ్యం పిండి కూడా జల్లించుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి కొలతకి ఏదైనా గ్లాసు కానీ గిన్నె కానీ తీసుకొని ఆ గ్లాస్తో 2 గ్లాసులు శనగపిండి, 1 గ్లాసు బియ్యం పిండి వేసుకోవాలి. నేను మొరుంగా ఆడించిన పిండి వేస్తున్నాను, నాకు అదే అలవాటు. ఎలా ఆడించాలో చూసుకోవాలి. పిండి కంటే కాస్త మొరుంగా ఉంటే చాలు, అలా అని మరీ మొరుంగా ఆడించేసుకోకూడదు. ఒకసారి ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది. లేదంటే మామూలు పిండి వేసేసుకోవచ్చు. దానికి కూడా కొలత 2 గ్లాసులు శనగపిండికి 1 గ్లాసు వరిపిండి, మొత్తం 3 గ్లాసులు తీసుకున్నాను. దీనిలో ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. షాప్ వాళ్ళలాగా ఎటువంటి కలర్స్, సోడా వేయనవసరం లేదు. మన ఇంట్లోకి రుచిగా ఉంటే చాలు, షో కోసం చేసుకోం కదా. సోడా వేస్తే కాస్త పొంగి పెద్దగా కనిపిస్తుంది, కానీ నూనె బాగానే లాగేస్తుంది, అందుకే వేయకూడదు. మనం తీసుకున్న కొలత గ్లాసుతో 3 గ్లాసులు నీళ్లు మామూలు చల్లటివి కలుపుతున్నాను. ముందు కొద్ది కొద్దిగా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి అయితే ఇడ్లీ పిండి కంటే కాస్త జారుగా, అంటే దోశల పిండి కంటే కాస్త గట్టిగా ఉండాలి. ఉండలు లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి. కలిపిన దానికంటే కొద్దిసేపటికి కాస్త గట్టి పడిపోతుంది. నాకు 3 గ్లాసులకి ఇన్ని నీళ్లు మిగిలాయి. అందరికీ అలాగే మిగలవు, ఎందుకంటే పిండి ఆరుదలదైతే కాస్త ఎక్కువ పడతాయి, కొన్నదైతే కాస్త తక్కువ పడతాయి. చూసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసుకొని ఫ్లేమ్ని మొదటి వాయి కదా కాస్త తగ్గించి కొద్దిగా వేసుకోవాలి. ఇది కాకవాయ అంటారు. కొద్దిగా వేసుకుని వేస్తే నూనె సమంగా కాగిందో లేదో మనకు ఐడియా వస్తుంది. పైగా పిండి కలిపిన పాల సరిపోయిందో లేదో, బూందీ గుల్లగా వస్తుందో లేదో కూడా తెలిసిపోతుంది. పిండి పలచగా అయితే తోకల్లా వస్తాయి, ముద్దగా అయిపోతే దిగదు, గుల్లగా రావు. ఇవి ఇప్పుడు కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా కాగాక ఇప్పుడు మీడియంలో పెట్టుకొని పిండి వేసుకోవాలి. నూనె పైన మొత్తం పరుచుకునేలా మాత్రమే వేసుకోవాలి, అంతకంటే ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి బాగా అంటుకుపోతాయి. గరిటె పెట్టి తిప్పే కంటే ఇలా చేతితో తడితే బూందీ అంతా ఒకటే సైజులో వస్తుంది. అలా చేయలేకపోతే గరిటెతో కూడా కలుపుకోవచ్చు, అలా కూడా చక్కగా వస్తుంది. నూనె బాగా కాగింది కదా, అందుకనే వెంటనే వేగిపోతాయి. అప్పుడు కాస్త రంగు వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. బయటకు వచ్చాక ఇంకాస్త రంగు వచ్చేస్తాయి.
నూనెలోనే ఎరుపు రంగు వచ్చే వరకు ఉంచితే బయటికి తీసాక మాడు రంగు వచ్చేస్తాయి. పిండిలో ఫుడ్ కలర్ కానీ సోడా కానీ వేయకుండానే మంచి కలర్ వచ్చాయి. అన్నీ రౌండ్గా ఒకే సైజులో వచ్చాయి. మూకుల్లో ఎన్ని పడితే ఖచ్చితంగా అన్నీ వేయాలి. త్వరగా అయిపోవాలని ఎక్కువ వేసేస్తే అంటుకుపోయి రౌండ్గా రావు, గుల్లగా రావు. చూసారా ఎంత గుల్లగా వచ్చాయో. నూనె కూడా ఎక్కువ పీల్చవు. వీటిని ఇలా జాలీలో వేసి ఉంచుతాను. ఈ పిండి గరిట వెనక వైపు ఖచ్చితంగా తుడుచుకోవాలి, లేదంటే పిండి సరిగ్గా పడదు. ప్రతి వాయికి తుడుచుకోవాలి. అలానే మిగిలిన పిండి కూడా వేసేద్దాము. నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. మూకుల్లో ఎక్కువ కేజీ నూనె అలా వేయనవసరం లేదు. మళ్ళీ డీప్ ఫ్రై చేసి చల్లారిన నూనెని మళ్ళీ వాడకూడదు కదా. పిండిని బట్టి ఒక 1/2 కేజీ అలా వేసుకొని కొద్దిగా వేసి వేయించుకుంటే త్వరగా పని అయిపోతుంది. కార బూందీకి బూందీ అచ్చు అంటే ఇలా కర్రకజ్జంకి బూందీ బాగా వేగాలి. అదే పంచదార పాకంతో లడ్డు చేస్తాం కదా, దానికి ఇంత కరకరలాడుతూ వేగనవసరం లేదు. చిల్లులు గట్టు కూడా తుడిచేటప్పుడు చేతితో తుడిస్తే దాని వెనకాల రఫ్గా ఉంటుంది కదా, చేతికి గీసుకుపోతుంది. అందుకని ఒక తడి క్లాత్ తీసుకుని బాగా పిండేసి వాయికి దాంతో తుడుచుకుంటే బాగుంటుంది. బూందీ అంతా రెడీ అయిపోయింది. అచ్చు వేసుకోవడానికి బూందీని కొలుచుకోవాలి. కొలుచుకునే ముందు అచ్చులో నేను పల్లీలు జీడిపప్పు 2-3 టేబుల్ స్పూన్స్ వేస్తాను. దానికోసం ప్యాన్లో పల్లీలు డ్రై రోస్ట్ చేసి చల్లారబెట్టి పొట్టు తీసేయాలి. అలాగే జీడిపప్పును కూడా వేయించుకోవాలి. ఇష్టం లేకపోతే వేసుకొని అవసరం లేదు, వేయకపోయినా చాలా బాగుంటుంది. బూందీని కొలుచుకోవడానికి ఏదైనా గ్లాసు కానీ గిన్నె కానీ కొలత పెట్టుకొని 3 వంతులు తీసుకోవాలి. అంటే 3 గ్లాసులు తీసుకోవాలి. అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం తీసుకోవాలి. పాకం కోసం వాడే బెల్లం మంచిది తీసుకోవాలి. అంటే మెత్తది అరిసెల పాకం పట్టే బెల్లం ఉంటుంది కదా, అలా కాకుండా టెంపర్ బెల్లం అని ఉంటుంది, అది తీసుకోవాలి. టెంపర్ బెల్లం అయితే జిగురు తక్కువ ఉండి గట్టితనం ఎక్కువ ఉంటుంది. దీన్ని చిదగొట్టే కంటే కోరుకొని కొలుచుకుంటే లెక్క సరిగ్గా సరిపోతుంది. అందుకనే నేను దీన్ని మెత్తగా ఇలా కోరుతున్నాను. పాకం పట్టడానికి నేను ఇలా లోతుగా ఉన్న కుక్కర్ తీసుకుంటున్నాను. ఇదైతే పట్టుకోవడానికి కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్లాస్తో 1 గ్లాసు బెల్లం తీసుకోవాలి. బెల్లం పాకం పట్టే ముందు అచ్చు వేసుకోవడానికి అచ్చు ట్రేస్ అని దొరుకుతాయి. దానికి కానీ ఒక ప్లేట్కి కానీ నూనె కానీ నెయ్యి కానీ రాసి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. నేనైతే ఆయిలే రాస్తున్నాను. ఆయిల్ అయితే అచ్చు ఈజీగా వచ్చేస్తుంది. బెల్లం స్టవ్ మీద పెట్టుకొని 1/4 గ్లాసు వాటర్ వేయాలి. అంతకంటే ఎక్కువ వేయనవసరం లేదు. బెల్లం మొత్తం కరిగే వరకు కలిపి ఒకసారి వడపోసుకోవాలి. గడ్డి ఇసుక లాంటివి ఉంటే వచ్చేస్తాయి. అదే కుక్కర్ని కడిగి కరిగించిన బెల్లం వేసి ఫ్లేమ్ని మీడియం కంటే కాస్త పెంచి పాకం రానివ్వాలి. నీళ్లు తక్కువ పోసాం కదా, పాకం త్వరగా వచ్చేస్తుంది. కాస్త ఎక్కువ నీళ్లు పోస్తే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది పాకం రావడానికి. కానీ ఎక్కువసేపు మరిగిన తర్వాత పాకం వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టైం ఎక్కువ ఉంటే అలా మరిగించి పాకం పట్టుకోవచ్చు. ఇందులో ఇలాచీ పౌడర్ ఇప్పుడే వేసేస్తున్నాను. నేను పంచదార యాలకులు కలిపి పౌడర్ చేశాను, అందుకే ఇప్పుడు వేసేస్తున్నాను. అదే ఉత్తి ఇలాచీ పౌడర్ అయితే పాకం వచ్చిన తర్వాత కూడా వేసుకోవచ్చు. పంచదార కలిపిన ఇలాచీ పౌడర్ అయితే ముందే వేసేసుకోవాలి. హైలో పెట్టకుండా నిదానంగా కలుపుకొని పాకం రానివ్వాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి. పాకం చెక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని తగ్గించి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో పాకం వేస్తే గట్టిగా ముద్దగా అవ్వాలి. ఇంకా మెత్తగా ఎలా అంటే అలా ముద్ద అవుతుంది కదా, ఇంకా పాకం ముదరాలి. ఇది ఇంకా రాలేదు. ఇలా వంగకుండా ముద్దగా గట్టి పడిపోవాలి. ఇంకో 2 నిమిషాలు మరగనిచ్చి చెక్ చేసుకుందాం. ఇంకో 2 నిమిషాలు మరిగింది. ఇప్పుడు చెక్ చేసుకుందాం. నీళ్ళల్లో వేయగానే గట్టి పడిపోతుంది. ఇలా గట్టిపడి ప్లేట్లో వేస్తే రాయిలాగా సౌండ్ రావాలి. వినండి ఒకసారి సౌండ్. పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపి ఇష్టమైతే జీడిపప్పు పల్లీలు కూడా వేసుకొని కొలుచుకున్నాం కదా 3 గ్లాసులు బూందీ వేసేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి కలుపుకోవాలి. గరిటతో కాకుండా అట్లకాడతో కలుపుకుంటే బూందీ విరిగిపోకుండా ఉంటుంది. పాకం సరిపోనట్లు అనిపిస్తుంది కానీ కలిపాక సమంగా సరిపోతుంది. ఇలా వేడివేడిగా ఉండగానే నూనె రాసుకున్న ప్లేట్లో వేసేసి సమంగా చేతితో కానీ నూనె రాసిన గిన్నెతో కానీ సర్దుకోవాలి. ఇట్టే గట్టి పడిపోతుంది. అందుకే వెంటనే అచ్చుని సర్దేసుకోవాలి. కాలుతుందని తడి చేత్తో అద్దుకోకూడదు. ఎక్కువ రోజులు నిలవ ఉండవు, బూజు వస్తుంది. మనం ఆయిల్ రాసాం కదా, పాకం కూడా కరెక్ట్గా వచ్చింది కదా, అందుకని ప్లేట్కి అసలు అంటుకునే లేదు. కాస్త చల్లారి వేడిగా ఉండగానే మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ చల్లారిపోతే కట్ చేసుకోవడానికి రావు. చల్లారిన తర్వాత చక్కగా ముక్కలుగా విడిపోతుంది. ఇలా చేసుకున్నది గాలి తగలకుండా డబ్బాలో పెడితే 10 నుంచి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో అయితే నెలపైనే ఉంటుంది. అప్పటి వరకు ఉంచేలా ఉందా అసలు? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా చేసేస్తారు. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.